అన్న ఇప్పుడే నేను మజాక మూవీ చూసిన. అసలు సినిమా అయితే త్రినాథరావు నక్కిన డైరెక్టర్ అంటాడు కదా, సీట్లలో కూర్చోరు మీరు లేచి ఫుల్ నవ్వుతూనే ఉంటారు. ఆ మాట నిజం చేసిండు. నాకు క్యారెక్టర్ ఒక్కొక్కరి క్యారెక్టర్ చాలా బాగుంది. సందీప్ కిషన్ది, రావు రమేష్ది, మురళీ శర్మ క్యారెక్టర్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మురళీ శర్మ క్యారెక్టర్, మురళీ శర్మ తర్వాత మళ్ళీ అజయ్ది పోలీస్ క్యారెక్టర్ ఉంటుంది. అసలు సినిమా అయితే కామెడీ ఫుల్ ఉంది, ఫుల్ కామెడీ, సెంటిమెంట్ ఉంది. సెకండ్ హాఫ్లో రావు రమేష్ హీరోయిన్ రీతు వర్మ టేబుల్ దగ్గర ఒక సీన్ ఉంటుంది. అసలు కంటతడి పెట్టించాలి ఆ సీను. ఎందుకంటే అది ఫ్యామిలీస్ రేపు చూస్తారు కదా, మూవీ చూస్తారు. చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు మన ఈరోజు రేపు శివరాత్రి కదా, అసలు సినిమా మంచి కామెడీ. అసలు త్రినాథరావు నక్కిన ధమాకా ఎట్లా కామెడీ ఇచ్చిండో ఆ సినిమా, మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా కూడా అసలు పగలబడి నవ్వుకుంటారు. సినిమా మాత్రం నవ్వు ఉన్నది, సెంటిమెంట్కు సెంటిమెంట్ ఉన్నది. మీకు ఏది కావాలంటే అది సినిమాలో ప్రతిదీ ఉన్నది. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. ఇది మళ్ళా త్రినాథరావు నక్కిన గారు మళ్ళా 100 కోట్లు మీకు. ఇంకోటి మర్చిపోయినా, హీరోయిన్ కన్నా చాలా బాగుంది. ఏది అన్సు హీరోయిన్ కన్నా చాలా బాగుంది. అసలు నేను అదే చెప్తాను మర్చిపోయినా, హీరోయిన్ కన్నా చాలా బాగుంది. అసలు రావు రమేష్ గారు, అన్సు ఇద్దరు పేరు చాలా బాగుంది. ఇటు సందీప్ కిషన్, రీతు వర్మ వాళ్ళది బాగుంది. కానీ నాకు మాత్రం హీరోయిన్ కన్నా అన్సు బాగా నచ్చింది, బాగుంది. దీనికి రేటింగ్ 5కి 3 ఇస్తాను. ఇంకా 3 కన్నా ఎక్కువ ఇస్తాను, ఎందుకంటే అసలు బ్లాక్ బస్టర్ సినిమా. చాలా చాలా బాగుంది మూవీ, చాలా బాగుంది. కామెడీ ఉంది, ఇద్దరు ట్రాక్స్ సినిమా చాలా బాగుంది, మంచి ఫన్నీగా ఉంది. రావు రమేష్ గారిని, సందీప్ కిషన్ గారిని కాంబినేషన్ చాలా బాగుంది. తర్వాత ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత మనకు అన్షు మన్మధుడు హీరోయిన్ తెన్లో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేసింది. తర్వాత హీరో అని అంటే ఒకళ్ళని చెప్పకూడదు, ఎందుకంటే ఇది ఒక ఫన్ అండ్ రైడ్, ఎమోషనల్ చాలా బాగుంటుంది. సెంటిమెంట్ ఎమోషనల్గా అటు రావు రమేష్ కానివ్వండి, అన్షు కానివ్వండి, రితు వర్మ కానివ్వండి, సందీప్ కిషన్ కానివ్వండి, వాళ్ళు కామెడీ ఎమోషన్ కానివ్వండి ఈక్వల్ బ్యాలెన్సింగ్తో చూపించారు త్రినాథ్ గారు. త్రినాథ్ ఏదైతే చెప్పారో మన తమ్ముళ్ళు మనం కంపల్సరీ కొడుతున్నాం అని ఏదైతే చెప్పారో అది కంపల్సరీ హిట్ కొట్టాము. బ్లాక్ బస్టర్ సినిమా ఇది, ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయొచ్చు, ఫ్యామిలీతో చూడొచ్చు. దయచేసి ఎవరు కూడా ఏమంటారు పైరసీ చేసి చూడకండి, ఆన్ స్క్రీన్ చూసి ఎంజాయ్ చేయాలి. ప్రతి సీను మనము ఎంజాయ్ చేస్తాం. అవును, సందీప్ కిషన్ కూడా చాలా బాగా యాక్టింగ్ చేస్తారు. ఎక్కడ కూడా మనకి బోర్ కొట్టదు, ఎందుకంటే 30th ఫిలిం కదా, చాలా ఒక ఇంపార్టెన్స్ ఇచ్చారనమాట. ప్రతి సీను చాలా ఇంపార్టెంట్, ఎక్కడ కూడా మనకి బోర్ కొట్టదు. అట్లనే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగా రిచ్గా చేశారు. సాంగ్స్ కూడా మై బేబీ మా సాంగ్ కానివ్వండి, లేకపోతే లాస్ట్ ఒక ఫ్లోక్ సాంగ్ కూడా చాలా బాగా, డాన్స్ కూడా చాలా బాగా చేశారు. మ్యూజిక్ కూడా ఎక్కడ కూడా మనకి బోర్ కొట్టదు. అన్ని ఎవ్రీథింగ్ చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడండి. అసలు ఫస్ట్ హాఫ్ అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంది. అసలు కొంచెం ల్యాక్గా కొంచెం స్టార్ట్ అయినా సరే ఇంటర్వల్కి వచ్చేసరికి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. అండ్ సెకండ్ హాఫ్ కూడా అంతే మొమెంటం కంటిన్యూ చేశారు. నెక్స్ట్ లెవెల్ ఉందన్న, చాలా బాగుంది. హిలారియస్ ఎంటర్టైనర్. తన పెర్ఫార్మెన్స్ అయినా సరే అంతా చాలా బాగుంది. కాకపోతే కొంచెం ఏంటంటే తనది కొంచెం ఎమోషనల్ సీన్స్ దగ్గర కొంచెం తడబడినట్టు అనిపించింది. కానీ మొత్తం ఓవరాల్గా బాగుంది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్, మంచిగా ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయొచ్చు. 3.5 వరకు వచ్చాను. హిలారియస్ ఎంటర్టైనర్, డెఫినెట్గా సూపర్ హిట్. ఇద్దరిది ఆ ట్విస్ట్ వచ్చినప్పుడు ఉండే కిక్ ఉంది, భలే ఉంది అసలు. సూపర్, నైస్. ప్రతి ఒక్కటి సూపర్. ఇద్దరునే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.